వెల్కమ్ టు సిఎన్ టీవీ. నమస్కారం. నా పేరు కోరాబు అనుషాదేవి, ఎంపీపీ చింతపల్లి. మరి మా అధినేత వైఎస్ఆర్సీపీ మా అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మచ్చిరాజ విశ్వేశ్వరరాజు గారి వారి అధ్యక్షతన ఈరోజు చింతపల్లి మండల అధ్యక్షుడు వారు పాంగి గణబాబు మండల అధ్యక్షులు వారి అధ్యక్షతన చౌడిపల్లి గ్రామానికి ఈరోజు కోటి సంతకాల స్వీకరణకి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రావడానికి గల కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే గత గవర్నమెంట్లోని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోని 17 మెడికల్ కాలేజీలు అనేది ప్రారంభించడం జరిగింది. అందులోని 17 మెడికల్ కాలేజీల్లోని 7 మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోని అందుబాటులో రావడం జరిగింది. అలాగే కొన్ని మెడికల్ కాలేజీలు వివిధ స్టేజెస్లో ఉన్నాయి, కట్టడంలో వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే గత గవర్నమెంట్లో నిర్మించిన గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలని ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మార్చడం అని వాళ్ళు ఒక ఉద్దేశం వాళ్ళలో ఉంది. అలాగే మార్చడానికి సిద్ధమవుతున్నారు. దాన్ని వ్యతిరేకరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత వారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు మైదాన ప్రాంతంతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతంలో వైద్యం పట్ల ఆయన చూపించిన శ్రద్ధ, అంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలోని వైద్యం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రజలు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక మెడికల్ యూనివర్సిటీ పాడేరు హెడ్ క్వార్టర్స్లో రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉన్న తరుణంలోని దాన్ని ప్రైవేటీకరణ చేసి సీట్లు అమ్ముకునేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా ఆ మెడికల్ కాలేజీ జోలికి వచ్చి దాన్ని ప్రైవేట్ కాలేజీగా చేస్తే ఖచ్చితంగా జనాలందరూ కూడా తిరగబడి వ్యతిరేకిస్తారని ఈరోజు మేము ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు పోతురాజు బాలయ్య. నేను చింతపల్లి మండల జడ్పీటీసీ సభ్యుడిని. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు చౌడపల్లి పంచాయతీ ఎదురుపై గ్రామం రావడం జరిగింది. ఆ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ చేయని పని చేయలేనంత పని ఆ రోజు చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. అందులో ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. తర్వాత ఇంకా 4 కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మిగతా కాలేజీలు వివిధ దశల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీపీఏ అనే విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. పేద ప్రజలకు పేద విద్యార్థులకు విద్య అందించే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అన్నది అన్యాయం. వాళ్ళ టైంలో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ పరిపాలిస్తున్నారు. ఈ కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా చేయలేని పరిస్థితి. అలాంటిది 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ప్రారంభిస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్లస్ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనైతే అందరము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకించి ఈ విధానాన్ని రద్దు చేసేంతవరకు పోరాడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజైతే ఇటువంటి కార్యక్రమం చేపట్టడము చాలా సంతోషము. ఎందుకంటే మనకు ఈ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నావో దానికి ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నామంటే కూటమి గవర్నమెంట్ ప్రైవేట్ సేకరణ చేయడానికి చేస్తామని వారు అనుకున్నందుకున మనకు అనుకోవడం కాదు, వారు చేస్తున్నారు. కాబట్టి దానికి మనము కు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా
ఈ కోటి సంతకాల సేకరణలో మీరు ఉండాలని కోరుకుంటూ 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు ఈరోజు మరి పూర్తిగా రన్నింగ్లో ఉన్నాయి. మరి అక్కడ విద్యార్థులు అంటే మెడికల్ కాలేజీలే కాకుండా నర్సింగ్ కాలేజీలు కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. 7 నర్సింగ్ కాలేజీలు 7 MBBS కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఆ మహాయజ్ఞంలో ఈరోజు పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపట్టిన ఈ మహా ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అందని ద్రాక్షలాగా చేసే పరిస్థితిలో ఉంది. అగ్రవర్ణాలకే ఈ చదువులు అందాలి, పేదలకు అందకూడదు. ఎప్పుడైతే మెడికల్ కాలేజీల ఫీజులు పెంచుతామో అప్పుడు పేద మధ్యత తరగతి వారికి ఈ యొక్క చదువులు అందకుండా పోతే మరి గతంలాగే చేసుకుపోవాలనే ఉద్దేశంతో కుట్రపూరితమైన వాతావరణాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టి ఇప్పుడు చదువులో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటున్న మన పేద విద్యార్థులకు కూడా ఈయన మరి పంగనామాలు పెట్టే పరిస్థితి ఉంది. అందరూ ఈ విషయాలు ప్రతి సంతకం చేసే వారికి కూడా తెలియచేయండి. ఎందుకు సంతకం పెడుతున్నారు, ఈ సంతకం యొక్క విలువ ఏంటి అనేది తెలియచేయండి. ఈ సంతకాల సేకరణ చేసిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తాయి. ఎమ్మెల్యే గారి నుండి మరి మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడి నుంచి పెద్దలందరూ కలిసి గవర్నర్ గారికి ఈ యొక్క సంతకాల సేకరణ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నిజ నిర్ధారణ విధానం అనేది గవర్నర్ గారికి తెలియచేయాలనే ఉద్దేశంతో మరి మనకి ఏదైనా సర్వహక్కులు కలిగిన మరి గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా మరి పాలు పంచుకోవాలని, ముఖ్యంగా ప్రతి కుడల్లో ముఖ్య నాయకులు పాల్గొని సంతకాల సేకరణ చేపట్టండి. తర్వాత ముఖ్యంగా ఖచ్చితంగా ఫోన్ నెంబర్ వేయండి. మీ ఫోన్ నెంబర్ వేయడం వలన అవి ఖచ్చితంగా మనకు ఆన్లైన్లో ఫీడ్ అవుతాయి. ఎందుకంటే అవి ఎప్పుడు ఎవరికి ఏ రూపంలోనైనా ఫోన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని మనం దీంట్లో బాగా కమిట్ అయి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన